గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ స్టడీ ఫర్ యూ. ఈరోజు వచ్చేసి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వర్డ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పుకుందాం అనమాట. ఓవరాల్గా దీంట్లో వచ్చేసి ప్రతి ఆర్గానిజం ఏదైతే ఉందో, లోవర్ కానీ హైయర్ ఆర్గానిజం కానీ ఏ ఆర్గానిజం అయినా సరే దానికి ఏముంటుంది అంటే మెయిన్ సెల్ అనేది కంపల్సరీ అనమాట. సెల్ నుంచి ఒక టిష్యూ ఫామ్ అవుతుంది, టిష్యూ నుంచి ఆర్గాన్ ఫామ్ అవుతుంది, ఆర్గాన్ నుంచి ఆర్గాన్స్ అన్నీ కూడా కలిసి మన ఆర్గానిజం అనేది తయారవుతుంది అనమాట. సో మెయిన్ స్ట్రక్చరల్గా యూనిట్ ఏంటంటే సెల్. సో మనం ఏం చెప్పుకుంటున్నాం, సెల్ని బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ లేదా థింగ్ని చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ విండ్ కానీ సీ, ఫైర్ ఇలాంటివన్నీ మనం చూస్తాము. లేదంటే ఒక యాంట్ని చూస్తాము, లేకపోతే ఒక ప్లాంట్ని కానీ యానిమల్ కానీ ఏదైనా చూసినప్పుడు మనం ఎలా డిఫరెంట్ చేసుకోవచ్చు, ఇది లేదా వుడ్ని చూస్తాము, దాన్ని చూసి వుడ్ని లేదా యానిమల్ని చూస్తాము. అప్పుడు మనం ఎలా అనుకుంటాము అంటే ఇది లివింగ్, నాన్ లివింగ్ అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు ఈజీగా. ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. కొన్ని ప్రాపర్టీస్లో దేని ప్రాపర్టీ ఏంటి అని మనం అబ్జర్వ్ చేసి ఈజీగా అది లివింగ్, నాన్ లివింగ్ అనేసి మనం చెప్పవచ్చు. ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే, ఒకటి సెల్యులర్ ఆర్గనైజేషన్, ఒకటి ఆర్డర్ ఎలా ఉంది, అలాగే రిప్రొడక్షన్ ఉంటుంది. నాన్ లివింగ్స్ అయితే రిప్రొడక్షన్ అనేది ఉండదు కదా, అలాగే లివింగ్ థింగ్స్లో రిప్రొడక్షన్ ఉంటుంది. అలాగే ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎన్విరాన్మెంట్తో ఎలా ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి ఎలా కాన్స్టెంట్గా ఉండొచ్చు, అలాగే ఎన్విరాన్మెంట్ని బట్టి అడాప్టేషన్ ఏమన్నా ఉందా, ఏదైనా అడాప్ట్ చేసుకోగలుగుతుందా అంటే ఇవల్యూషన్ లాగా ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇలాంటివి ట్రైట్స్ అన్ని చూసి మనం అది లివింగ్ బీయింగ్, నాన్ లివింగ్ బీయింగ్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే రియాక్షన్స్ అనమాట, కెమికల్ రియాక్షన్స్. అలాగే లివింగ్ థింగ్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా వాటికి చేంజెస్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఈ అడాప్టేషన్స్ మనం ఏమన్నాము అంటే ఎవల్యూషన్స్ కింద చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ చార్లెస్ డార్విన్ అనేటువంటి సైంటిస్ట్, ఈయన బ్రిటిష్ న్యాచురలిస్ట్ అనమాట. ఈయన ఏం చేశారు అంటే 5 ఇయర్స్ పాటు ఒక షిప్ పేరేంటే బీగల్ అనేటువంటి షిప్లో వరల్డ్ మొత్తం తిరిగి ఆయన వరల్డ్ మొత్తం తిరిగేసి ఆయన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్జర్వేషన్ అన్నీ కూడా ఒక బుక్లో రాశారు. ఆ బుక్ నేమ్ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఆయన ఇవల్యూషన్ గురించి ఏం చెప్తారు అంటే, ఇవల్యూషన్ ఇన్వాల్వ్స్ డిసెంట్ విత్ మోడిఫికేషన్. ఇవల్యూషన్ అంటే ఏమీ కాదు, ఏదైతే డిసెంట్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనమాట. క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే ఏదైనా మోడిఫికేషన్స్తో క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అవ్వడమే ఎవల్యూషన్ అనేసి చెప్తారనమాట. ఆయన రాసిన బుక్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఆయన ఏం చెప్తారు అంటే ఇంకా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నది ఉంటుంది అని చెప్తారు. అంటే ఏదైనా ఇవల్యూషన్లో ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చినప్పుడు ఏదైనా ఒక ఆర్గానిజం ఆ ఎన్విరాన్మెంటల్ చేంజ్కి అకార్డింగ్గా చేంజ్ చేసుకున్నట్లయితే తన బాడీని కానీ తన జెనెటిక్ మెటీరియల్ కానీ ఏదైనా స్ట్రక్చర్లో కానీ ఎలాంటి జెనెటిక్ మెటీరియల్లో కానీ ఏదైనా చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రము ఆ క్లైమేట్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోగలిగింది మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి నేచర్లో. అలా చేంజ్ చేసుకోలేనివి ఏవైతే ఉన్నాయో అవి పెరిష్ అయిపోతాయి, అంటే నశించిపోతాయని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని అంటూ ఉంటాం. ఈ చార్లెస్ అనేటువంటి ఈయన ట్రాన్స్ఫర్ అవుతుంది, మన క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పారు. అయితే ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయనేది మాత్రం నెక్స్ట్ వచ్చేసి వాట్సన్ అండ్ క్రిక్ 1953లో
డిఎన్ఏని డిస్కవర్ చేయడం జరిగింది. డిఎన్ఏ డిస్కవర్ చేయడం వల్ల దీనివల్ల డిఎన్ఏ వల్ల మనకి ఇన్హెరిటెన్స్ ఉంటుంది అని తేలిందనమాట. సో ఏమన్నారు అంటే డిఎన్ఏని కెమికల్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పడం జరిగింది. డిఎన్ఏని ఎలా చెప్పుకోవచ్చు అంటే కెమికల్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల ఆటోమేటిక్గా డిఎన్ఏని సీక్వెన్స్ చేసే మెషిన్స్ కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇనిషియల్గా ఏమైంది, మనకి క్లాసిఫికేషన్ ఉంటుంది కదా, మన క్లాసిఫికేషన్ వచ్చేసి విటేకర్ క్లాసిఫికేషన్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ మన రీసెంట్ వరకు మనం యూస్ చేయడం జరిగింది. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏంటంటే 1 మొనీరా, ప్రోటిస్టా, 2 ప్రోటిస్టా, థర్డ్ వన్ వచ్చేసి ఫంగై, ప్లాంటే, యానిమేలియం. ఇవి 5 కింగ్డమ్ అనమాట. ఇవి వచ్చేసి 5 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్ అని చెప్పుకుంటాం. అయితే ఈ ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మెషిన్స్ వచ్చేసిన తర్వాత మనం ఈ ఆర్ఎన్ఏ సీక్వెన్స్, జెనెటిక్ సీక్వెన్స్, మెయిన్లీ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ బేస్ చేసుకుని మనము స్టడీ చేసినప్పుడు ఏమైందంటే మొనీరాలో ఉండేటువంటి బ్యాక్టీరియా అలాగే ఆర్కీ బ్యాక్టీరియా ప్రీవియస్లీ ఎలాగంటే అది కూడా మొనీరా కిందనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే జీన్ సీక్వెన్సింగ్ తర్వాత ఏమైంది అంటే మొనీరా కింగ్డమ్ని బ్యాక్టీరియా అలాగే ఆర్కీ బ్యాక్టీరియా కింద డిఫరెన్షియేట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ సింగిల్ మొనీరా ప్లేస్లో 2 కింగ్డమ్స్ అనేవి రావడం జరిగింది. టోటల్ ఇప్పుడు ఏ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉందంటే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. ఇవల్యూషన్ ఎలా జరుగుతుందంటే ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ అనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా సెల్యులార్ లెవెల్లో జరుగుతుంది, తర్వాత ఆర్గానిజం లెవెల్లో జరుగుతుంది, పాపులేషన్స్లో, నెక్స్ట్ కమ్యూనిటీస్లో, ఇకోసిస్టంలో, బయోస్ఫియర్లో, ఇలా ఒక సింపుల్ థింగ్ నుంచి కాంప్లెక్స్ థింగ్ అనేది ఇవల్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్తారన్నమాట. ఇలా ఫామ్ అయినటువంటి క్యారెక్టర్స్ జెనెటిక్ మెటీరియల్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ, కొన్ని ఆర్గానిజమ్స్లో వచ్చేసి ఆర్ఎన్ఏ కూడా జెనెటిక్ మెటీరియల్ కిందే యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.